అక్కినేని నాగచైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారని, ఒకే వేదికపై మళ్లీ కలిసి కనిపిస్తారని ఇద్దరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ ఆనందంపై నీళ్లు చల్లేసింది సమంత. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లోనూ కలిసేదే లేదన్నంత స్ట్రాంగ్ గా మనసులో మాట చెప్పేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఏం మాయ చేసావే ఈ సినిమాలో జెస్సీ కార్తీక్ జోడీని చూసి యూత్ ఊగిపోయారు. సిల్వర్ స్క్రీన్ పై ఆ జంట చాలా కొత్తగా కనిపించింది. ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడిన చైతు, సమంత కొన్నేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం రిలీజ్ ట్రెండ్. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరొకసారి రిలీజ్ చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏం మాయ చేసావే కూడా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా జూలై 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఇద్దరు ప్రమోషన్ల కోసం కలుస్తారనే ప్రచారం జరగడంతో ఆనందించారు అభిమానులు. దీనిపై స్పందించిన సమంత ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేసింది శామ్. ఏం మాయ చేసావే టీంతో కలిసి ప్రమోషన్లో పాల్గొంటాను అన్న వార్తల్లో నిజం లేదు అనేసింది. తాను ప్రమోషన్లకి దూరంగా ఉన్నానని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావటం లేదు అంది. హిట్ సినిమాల హీరో హీరోయిన్లను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ అనుకోవడంలో తప్పులేదు. కానీ అన్ని సందర్భాల్లోనూ ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా సెలబ్రిటీల అభిప్రాయాలు ఉండవని చెప్పుకొచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, తన ఫస్ట్ మూవీ ఏం మాయ చేసావే కాదు, రాహుల్ రవీంద్రన్తో నటించిన మాస్కోవెన్ కావేరి అని చెప్పింది సమంత. ఆ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ రావడంతో అందరికీ ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయ్యా అంది. అయితే ఈ సినిమాలో ప్రతి షాట్ గుర్తుండిపోయిందని, కార్తీక్ ఇంటి గేట్ దగ్గర జెస్సీ కార్తీక్ మాట్లాడుకున్నదే తన మొదటి షాట్ అని గుర్తు చేసుకుంది. కెరియర్ ఆరంభంలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించిందని అప్పటి రోజులు గుర్తు చేసుకుంది. మొత్తానికి చైతు, సమంతని మరొకసారి కలిసి చూద్దామనుకున్న అభిమానులంతా నిరాశగా ఫీల్ అవుతున్నారు. ప్రమోషన్లకు వస్తుందని ఆశపడితే ఇలా తేల్చి చెప్పేసింది ఏంటని అనుకుంటున్నారు. చూస్తుంటే ఫ్యూచర్లో మరొకసారి చైతుతో కలిసి ఏ వేదికను షేర్ చేసుకునేలా లేదంటున్నారంతా. చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.